गति रतन कावली गला पुत्र बावरी नैला लो कहिले అరకుకి వెళ్తే అక్కడ ఒక గిరిజన మహిళ నాకు కనిపించింది. ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్ల మీద. నేను ఎక్కడెక్కడ అప్పటికి 4 గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట ఇట్లా బయట దిగి మాట్లాడాలి అయిపోయింది. అప్పటికి నాకు ఒక 4 గంటలు నుంచొని ఉన్నా, కాళ్ళు అవుతూ ఉన్నాయి. ఇంకొక 2 గంటలు 6 గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేస్తున్నాయి రోడ్డుకి అడ్డంగా. సరే నేను దిగాల్సి వచ్చింది. చూస్తే నన్ను పవన్ కళ్యాణ్ నేను దిగాను. సరే ఏంటమ్మా అంటే నువ్వు ఇది అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా ఇంట్లో ఈయన పిలిచి ఇలా ఇడితే అని చెప్తే వింటాడు అనుకుంటాను, తీసుకెళ్తారు. సరే రామ్మ అంటే ఏంటమ్మా అంటే మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు, చూడు మేము ఎలా నీళ్ళు తాగుతావు, నువ్వు రా అని చెప్పి. ఇల్లు ఎక్కడ అంటే అది ఊరు ఎక్కడ అంటే ఇదే అని చెప్పారు. మెయిన్ రోడ్లోంచి కొంచెం లోపలికి అన్నారు. చూస్తే తీసుకెళ్తే ఎదగమంటే అదే అని చెప్పి ఒక 10 అడుగులు అన్నారు. ఆ 10 అడుగులు కాస్త 1000 అడుగులు అయింది రావట్లేదు. ఇంకెంత నుండి 7 కిలోమీటర్లు నడిపించాను నాకు. అని ఎందుకు చెప్తున్నాను రోల్ మోడల్ కనెక్ట్ చేస్తున్నాను. వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక 70 ఏళ్ళు ఉండే ఆవిడికి. లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు. ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది, ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను, నేను ఇంకా 2-3 సార్లు పడబోయాను. ఏమ్మా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున. ఎందుకు పడం బాబు, పడతాం అని చెప్పి మళ్ళీ నవ్వుకుంటాను. మళ్ళీ ఎందుకు తప్పదు కదా, మేము లేచి మళ్ళీ నడవాలని. కానీ వెళ్ళి చూస్తే ఆ నీళ్లు అక్కడ ట్యాడ్పోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయి పురుగులు. వాటిని వడకట్టుకొని తాగుతారు. ఇది మా నీళ్ళు అన్నారు చిన్న. ఇది మనం ఉన్న సమాజం, ఇది అక్కడ దూరంగా లేదు. ఆవిడేం అడిగింది తెలుసు, ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి, మాకు మంచి నీళ్ళు ఇప్పించి బాబు, ఇంకేం వద్దు. అది కూడా ఇప్పుడు అడగలే, నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా ఊరిని గుర్తుపెట్టు, అందుకు చెప్తున్నాను నీకు.